హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. యమధర్మరాజు మూల విగ్రహానికి పంచామృతాలతో రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం, హారతి, మంత్రపుష్పం ఇత్యాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారు, అమ్మవారి జోడీ సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ప్రత్యేక సేవలో భాగంగా పల్లకిని అందంగా అలంకరించి అమ్మవారిని ఆలయ పురవీధులలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ఊరేగించారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉయ్యాలలో అమ్మవారిని అధిష్ఠింపచేసి మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఉయ్యాల సేవ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి, అమ్మవారి జోడీ సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి, అమ్మవారి సేవా కార్యక్రమాలను తిలకించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణలు, మంగళ వాయిద్యాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కొత్తపల్లి మండలంలోని కొలను భారతి క్షేత్రంలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీశైల దేవస్థానం వారు కొలను భారతి క్షేత్రాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొదటిసారి ఆషాఢమాసం శుక్రవారం క్షేత్రంలో స్వయంభూగా వెలసిన
సరస్వతి అమ్మవారిని ఆలయ పరిసరాలను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించి ఘనంగా శాకంబరీదేవి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి వేకువజామునే విశేష ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని శాకంబరీ మాతగా అలంకరించి కుంకుమార్చన తదితర పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. శాకంబరీ అలంకారంలో కొలను భారతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरजिततो ओमात्मच्छादयामि सामलाभ्यां विजयामि युद्धं निर्धयामि नीलं श्रावयामि समस्त राजोपचार शक्त्योपचार भक्त्योपचार मंत्रोपचार तंत्रोपचार सकलोपचारान् తిరుత్తణి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆడి కృత్తికను పురస్కరించుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తరపున పట్టువస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ చైర్మన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ జానకి, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికి పట్టువస్త్రాలను స్వామివారికి అలంకరించారు. టీటీడీ 2006 నుండి ఆడి కృత్తికను పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించటం ఆచారంగా వస్తుందని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారు శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. పూలు, పండ్లు, ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని సుందరంగా అలంకరించగా ఈ ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాసం చివరి శుక్రవారం కావటంతో జోగులాంబ అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతో సుందరంగా అలంకరించారు. జోగులాంబ అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సినీ డైరెక్టర్ సంపత్ నంది సతీమణి భవానీ శాకాంబరి దేవిగా దర్శనమిస్తున్న జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జోగులాంబాదేవి నమః. నేడు అలంపుర క్షేత్రంలో కొలువైనటువంటి అమ్మ జోగులాంబాదేవి శాకాంబరి దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి శాకాంబరి దేవి అంటేనే శాకాన్ని కలిగినటువంటి తల్లి. పూర్వకాలం లోపల ఈ యొక్క సృష్టి మొత్తం కూడా కరువు కాటకాలతో విలవిల్లాడుతూ ఉన్నటువంటి సమయం లోపల ఋషులు మునులు భక్తులు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు వివిధ శాఖములతో అనగా కూరగాయలతో పళ్ళతో అలంకరించుకుని అమ్మవారి సృష్టి మొత్తాన్ని కూడా ఆకలి తీర్చినటువంటి తల్లి శాకాంబరి దేవి. అటువంటి శాకాంబరి దేవి ఆషాఢమాస సందర్భంగా ఈ రోజు శుక్రవారం వేళ అమ్మవారు వివిధ రకాల కూరగాయలతో ఆకుకూరలతో శాకాంబరి దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలం లోపల వర్షాలు లేక కూడా ప్రజలందరూ కూడా సతమతమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమంతా భారతదేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఈరోజు విశేషంగా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజించడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కొలువైన ఏకైక శక్తిపీఠం మన జోగులాంబ క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి అని తెలియజేస్తూ శ్రీ జోగులాంబాదేవి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. లోక కళ్యాణార్థం వర్షాలు సకాలంలో కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారి మూల విగ్రహంతో పాటు ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. ఆర్యవైశ్య మహిళలు దంపతులుగా అమ్మవారికి స్వయంగా పాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకం అనంతరం అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనలు, ధూపదీప నైవేద్య, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు సామూహికంగా కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర పారాయణం గావించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి పట్టణ ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేపీహెచ్పీ కాలనీలోని శ్రీ పోచమ్మ ఆలయంలో ఆషాఢమాసం చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని సర్వాలంకార భూషితంగా అలంకరించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ నిర్వాహకులు సత్యనారాయణ రాజు, రాంబాబు నాయుడుల ఆధ్వర్యంలో
భక్తుల కోసం పెద్ద ఎత్తున త్రాగునీరు, అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు పురవీధులలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపులో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. हिमाचल कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती हिमाचल कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती भवानी शंकरी पार्वती परमदया परिपार्वती अखिलांडेश्वरी पार्वती आदिपराशक्ति पार्वती अखिलांडेश्वरी पार्वती आदिपराशक्ति पार्वती अखंड पूर्णी पार्वती आनंद रूपिणी पार्वती శ్రీశైల మహాక్షేత్రంలో చేపట్టిన వరుణయాగం ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ వరుణయాగంలో శ్రీశైల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు 5 రోజుల పాటు ఘనంగా వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం, అభిషేకాలు, కుంకుమార్చనలు, రుద్రపారాయణాలు, చండీ హోమాలు, పూర్ణాహుతి వంటి వివిధ రకాల కైంకర్యాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. యాగంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో జలనారాయణ స్వామివారి మంగళహారతి కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జలనారాయణ స్వామివారికి ప్రత్యేక మంగళహారతులు సమర్పించారు. స్వామివారి మంగళహారతిని భక్తులు దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు.
గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం అంతా జలనారాయణ స్వామివారి మంగళహారతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. ద్వారకా తిరుమల తిమ్మాపురంలోని శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆషాఢమాసం సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి చీర సారె సమర్పించి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా వివిధ పుష్పాలతో అలంకరించారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢమాస సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती हिमाचल कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती भवानी शंकरी पार्वती परमदया परिपार्वती अखिलांडेश्वरी पार्वती आदिपराशक्ति पार्वती अखिलांडेश्वरी पार्वती ఆచార వ్యవహారాలకు భక్తికి ప్రాంతీయ భేదాలు లేదని నిరూపించారు తూర్పుగోదావరి జిల్లాలోని పుల్లలపాడు గ్రామస్తులు. పుల్లలపాడు గ్రామదేవత శ్రీ వేములమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సమరత ఫౌండేషన్ గ్రామస్తుల ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు పసుపు నీళ్లతో బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని గావించారు. అనంతరం అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి బోనాలు సమర్పించారు.
ఆలయంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమ్మవారికి పసుపు నీళ్ళ సమర్పణ. కొన్ని ప్రాంతాల్లో బోనాలు అంటారు, మన ప్రాంతంలో పసుపు నీళ్ళ కార్యక్రమం అని చెప్పి చేస్తున్నాం మనం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం కూడా గ్రామదేవత బాగుంటే గ్రామం బాగుంటుందని పెద్దలు చెప్తూ ఉండేవారు. దాన్ని ఉద్దేశించి మనం ఈ దేవాలయం ఏ దేవాలయం ఉందో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో నిర్మాణం చేసిన దేవాలయం సమర్థత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ దేవాలయం కేంద్రంగా అనేక విషయాలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక శక్తిపీఠాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అమ్మవార్లు ప్రతిరూపమే ప్రతి గ్రామంలో గ్రామదేవత ఉంటారు కాబట్టి ఆ గ్రామదేవతకి అభిషేకం అనే పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఇదే హిందువుల్ని జాగృతం చేయడం కోసం ఈ పని చేస్తూ ఉంటాం మనం. ఆది సనాతన ధర్మం ఉంది, కానీ మన సంస్కృతిని సంప్రదాయాన్ని చాలామంది మర్చిపోవడం జరుగుతుంది. అది మర్చిపోకుండా మన సమరసత సేవా ఫౌండేషన్ మళ్ళా పునరావృతం కావాలి. ఈ బోనాల సమర్పణ అన్నది అమ్మవారికి ఇస్తే ఎంత చక్కటి ఆత్మీయత, అందరూ కలిసిమెలిసి ఉంటారు అన్నదాన్ని చెప్పడానికి మేమందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి ఈ బోనాల సమర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మరి ఈ సమర్పణ చేయడం ద్వారా మహిళలందరికీ కూడా మంచి చక్కటి ఒక రకమైనటువంటి అనుభూతి వస్తుంది. అమ్మవారి వద్ద వాళ్ళు సమర్పించినటువంటి కానుకలందరినీ కూడా, అంటే ఇక్కడ అందరూ కూడా చాలామంది చాలా రకరకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు. వారందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్న భావనతోటి మన సమరసత సేవా ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అమ్మవారికి అందరూ కూడా వివిధ రకాలుగా అమ్మవారికి చీరలు కానీ కానుకలు కానీ అన్నీ కూడా సమర్పించడం జరిగింది. వీరందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళ కలగజేయాలని కోరుతూ జై శ్రీరామ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో చాతుర్మాస్య దీక్షలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చరణల నడుమ పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు వారి 14వ చాతుర్మాస్య దీక్షలు స్వీకరించారు. ఆగస్టు 10న ప్రారంభమైన చాతుర్మాస్య దీక్ష సెప్టెంబర్ 26 వరకు 48 రోజులు జరపనున్నారు. మంత్రాలయం గ్రామ సరిహద్దులు దాటకుండా మఠంలోనే ఉంటూ భక్తులకు, శిష్యులకు బోధనలు చేస్తూ మూల రాములకు, మూల బృందావనంకు ప్రత్యేక పూజలు చేయనున్నారు పీఠాధిపతుల వారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆషాఢమాస సారే కృష్ణపక్షం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధాన ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై అధిష్ఠింపచేసి సుగంధ పరిమళ పుష్పాలతో 1,00,000 పుష్పార్చనను నిర్వహించారు. ఆషాఢ బోనాలతో మెదక్ నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ కాళికాదేవి ఆలయంలో 3 రోజుల పాటు బోనాల జాతరని ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారి సహస్ర పారాయణం, 2వ రోజు పల్లకీ సేవ, 3వ రోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, ఒడిబియ్యం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు ఆలయ అధికారులు. జాతరలో భాగంగా అమ్మవారికి ఆషాఢమాస బోనాలు సమర్పించారు పట్టణ స్వర్ణకార సంఘం కుటుంబ సభ్యులు.
కూడా 3 రోజుల పాటుగా అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమంలో మొదటి రోజు అమ్మవారికి విశేషంగా 1,00,000 కుంకుమార్చన 1,00,000 సహస్రనామ పారాయణం జరిగినది. రెండవ రోజు పల్లకీ సేవ నిర్వహించుకొని 3వ రోజు ఉదయాన్నే ప్రాతకాల సమయంలోనే అమ్మవారికి పంచామృత అభిషేకములు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించి బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడము ఇక్కడ విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఒక మహావ్రతమని ఈ రోజు కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఈ యొక్క జగన్మాత ఆశీస్సుల ద్వారా ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని కోరుతూ జై జగన్మాత జై. అమలాపురంలోని ఇందుపల్లి గ్రామ దేవత శ్రీ మావుళ్లమ్మకు గ్రామస్తులు ఆషాఢమాసం సారే సమర్పించారు. గ్రామంలోని మహిళలందరూ కలిసి ఊరేగింపుగా డోలు సన్నాయి మేళాలతో మావుళ్లమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు కావటంతో గ్రామంలోని మహిళలందరూ తరలివచ్చారు. అఖిలాండేశ్వరి పార్వతి ఆది పరాశక్తి పార్వతి అఖిలాండేశ్వరి పార్వతి ఆది పరాశక్తి పార్వతి అఖండ పూరణి పార్వతి ఆనంద రూపిణి పార్వతి అఖండ పూరణి పార్వతి ఆనంద రూపిణి పార్వతి భవాని శంకర. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా ఆలయంలో తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుంది. శ్రీ సీతారాముల నిత్య కళ్యాణాన్ని నిర్మించడానికి మిథిలా స్టేడియంలోని ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగింపు తీసుకువచ్చి నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చకులు స్వామివారి నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నవి. అభివృద్ధిలో భాగంగా పైన ఉండేటువంటి ప్రాకార మండపం, అలాగే నిత్యం కళ్యాణం జరిగేటువంటి నిత్య కళ్యాణ మండపం ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. ఆ కట్టడాలు, వాటికి సంబంధించినటువంటి రిటైన్ వాల్ మొదలైనటువంటివన్నీ కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతిరోజు భద్రాచల క్షేత్రంలో భక్తులందరి యొక్క పేరు మీద నిత్య కళ్యాణం చేయడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నది. ఆ నిత్య కళ్యాణ కార్యక్రమం, అదేవిధంగా భక్తులు కొంతమంది
స్వామివారి సన్నిధిలోనే నామకరణం, అన్నప్రాశన మొదలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ భక్తుల యొక్క మొక్కుబడులు తీర్చుకోవడం, అదేవిధంగా నిత్య కళ్యాణం జరగడం, వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో చేయడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అక్కడంతా కూడా కట్టడాలన్నీ కూడా చేసుకున్నారు కనుక, అందువలన స్వామివారి యొక్క మిథిలా ప్రాంగణం, స్వామివారికి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణం జరిగేటువంటి ప్రాంగణం అంతా కూడా మిథిలా ప్రాంగణం అని ఉన్నది. ఆ మిథిలా ప్రాంగణంలోనే తాత్కాలిక పద్ధతిలో శ్రీ రామసేవా మండపం అనేటువంటి ఒక మండపాన్ని నిర్మించడం జరిగింది. ఈ కట్టడాలన్నీ కూడా పూర్తయ్యేంత వరకు, అభివృద్ధి పనులన్నీ కూడా ముగిసేంత వరకు ఇక్కడ తాత్కాలికమైనటువంటి పద్ధతిలో శ్రీ రామసేవా మండపంలోనే నిత్య కళ్యాణాలు కావచ్చు, వేదపారాయణలు, అదేవిధంగా భక్తుల యొక్క మొక్కుబడులు తీసుకునేటువంటి అన్నప్రాశన, తర్వాత నామకరణం లాంటి కార్యక్రమాలన్నీ కూడా, వాహన పూజలు లాంటివన్నీ కూడా ఈ రామసేవా మండపంలోనే జరిగే ఏర్పాట్లను దేవస్థానం చేపట్టింది. జై శ్రీరామ్. మన భద్రాచల క్షేత్రంలో మనం ఈ రోజు నుంచి మరి నిత్య కళ్యాణ మండపాలు మన మిథిలా ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆలయ పునరాభివృద్ధిలో జరుగుతున్నందున మరి ఇంతకుముందు మనకి నిత్య కళ్యాణాలు దేవస్థానం ఉత్తర భాగంలో జరిగాయి. మరి ఆ పనులు జరుగుతున్న దృష్ట్యా దీన్ని మనం మిథిలా స్టేడియం ప్రాంగణంలో ప్రత్యేకంగా శ్రీరామ మండప సేవా సదనం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుంకుమతో అమ్మవారిని అర్చించిన దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ओम श्रद्धाय नमः, ओम विभूत्यै नमः, ओम सुरभ्यै नमः, ओम परमात्मिकाय नमः, ओम वाचे नमः, ओम पद्मालयाय नमः, ओम पद्माय नमः, ओम शुद्धये नमः, ओम स्वाहाय नमः, ओम सुधाय नमः, ओम सुधाय नमः, ओम धन्याय नमः, ओम हिरण्मये नमः, ओम बुद्धये नमः, ओम अनघाय नमः, ओम हरिवल्लभाय नमः, ओम अशोकाय नमः. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర ఏకాదశి వేడుకలు అత్యంత శోభాయమానంగా జరిగాయి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాన ఆలయంలో వేద మంత్రోచ్చరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారికి విశేష అభిషేకాలు, అలంకరణ, తోమాల సేవ వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక ఉత్సాహం ఉప్పొంగుతోంది.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుందలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉరుకుందు వీరన్నస్వామి శ్రావణమాస ఉత్సవాలు ఉరుకుందు యాదవ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి కృప కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు పాదయాత్రలుగా ఉరుకుందు క్షేత్రానికి తరలివచ్చారు. శ్రావణ అమావాస్య సందర్భంగా కొడుమూరు నుండి శ్రీ ఉరుకుందు వీరన్నస్వామి సన్నిధికి సుమారు 1500 మంది భక్తులతో మహాపాదయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో భక్తులు అఖండ దీపం, పవిత్ర వెండి కలశం, స్వామివారి ఉత్సవ పల్లకి సేవలతో ముందుకు సాగారు. చిన్నారులు చేతిలో కంచార్దులు పట్టుకుని ముందుకు నడుస్తూ ఉండగా యాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మేళతాళాల మంగళధ్వనుల నడుమ సాగుతున్న ఈ యాత్రలో భక్తులు శివసత్తుల పారవస్యంతో పూనకాలతో తన్మయత్వం చెందుతూ అడుగులు ముందుకు వేశారు. ఈ మహాపాదయాత్ర 2 రోజుల పాటు సుమారు 80 కిలోమీటర్ల మేర సాగనుంది. క్షేత్రానికి చేరుకున్న అనంతరం శ్రీ ఉరుకుందు వీరన్నస్వామివారికి భక్తులు పవిత్ర జలాలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకోనున్నారు. రక్షక నరసింహ ఆదిమ పురుష నరసింహ ఆశ్రిత రక్షక నరసింహ ఇష్టార్థప్రద నరసింహ ఇహ పరదాయక నరసింహ ఈశ పరేశ నరసింహ ఈశ్వర పూజిత నరసింహ 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 జయ జయ లక్ష్మీ నరసింహ. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.